ట్రంప్ ఒక్కసారిగా హూతీల పైన ఎందుకు పడ్డాడు? యెమెన్లోని హూతీల పైన అమెరికా భారీ ఎత్తున దాడి చేసింది. రెడ్ సీ ద్వారా ప్రయాణం చేసే షిప్స్ పైన హూతీలు అటాక్ చేయడం మానకపోతే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించాడు. ఇది కేవలం ఇజ్రాయెల్ పైన హూతీలు తిరగబడుతున్నారు గనక, హమాస్కు హూతీలు మద్దతు ఇస్తున్నారు గనక, అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియాకు హూతీలకు పడదు గనకనే దాడి చేశారనుకుంటే పొరపాటు. అఫ్కోర్స్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్ రెడ్ సీ ద్వారా ప్రయాణం చేసేటువంటి అమెరికన్ షిప్స్కు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, అంటే వాటికి ఏ రకమైన అవరోధాలు లేకుండా ప్రయాణం చేయడానికి వీలు కల్పించేందుకు కూడా ఈ దాడులు చేశారు. అసలు హూతీలు అంటే ఎవరు? హూతీల పైన అమెరికా ఎందుకు దాడి చేసింది? అసలు రెడ్ సీ ప్రాధాన్యత ఏంటి అని నేను అంతకుముందు మాట్లాడిన వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హూతీలు యెమెన్లో దాదాపు ఆ దేశం మొత్తాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. అనేక ఏళ్ళ సివిల్ వార్ 2010 ముందు అలీ అబ్దుల్ సాలేపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా 6 వార్స్ జరిపారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో సౌదీ అరేబియా నుంచి తీవ్రమైన దాడులు, కొన్ని వేల దాడులు ఎదుర్కొని హూతీలు నిలబడగలిగారు. వారు తమ ఇతర సంస్థలు హిజ్బుల్లా ఇలాంటి సంస్థల నుంచి నేర్చుకొని కమాండో ఎత్తుగడలతో ఒక ప్రత్యేకమైన, అంటే అన్ఈక్వల్ రైవల్స్తో ఫైట్ చేయడంలో ఎక్స్పర్టీస్ సంపాదించుకున్నారు. అసిమెట్రికల్ వార్ అంటారు యుద్ధ పరిభాషలో. అంటే సమానంగా ఉన్న శత్రువులతో ఫైట్ చేయడం ఒక ఎత్తు. అసలు శత్రువుతో పోలిస్తే బలమే లేని సమయంలో కూడా పోరాడడం. ఇప్పుడు హిజ్బుల్లా ఇజ్రాయెల్తో పోలిస్తే బలహీనమైంది, కానీ ఇజ్రాయెల్కు దశాబ్దాల పాటు కంటిలో నిద్ర లేకుండా చేస్తోంది హిజ్బుల్లా. అలాగే హూతీలు సౌదీ అరేబియాతో పోలిస్తే చాలా వీక్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ 2015 నుంచి సౌదీ అరేబియా దాడుల్ని ఎదుర్కొంటూ హూతీలు నిలబడ్డారు. దీనికి కారణం ఏంటో వారు అనుసరించిన వార్ స్ట్రాటజీస్, వారు పొందుతున్న స్ట్రాటజిక్ సపోర్టు కారణం. సో ఇప్పుడు అమెరికా దాడులు చేశాక రిటాలియేటరీ అటాక్స్ కూడా చేశారు. ట్రంప్ హెచ్చరించాడు, మీరు ఎన్నడూ కనీ విని ఎరగని దాడులు చూస్తారని కూడా హూతీలను హెచ్చరించాడు. హూతీలనే కాదు, హూతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. హూతీలు ఫైర్ చేసిన ప్రతి దాని వెనకాల ఇరాన్ ఉందనే భావిస్తాం. అందువల్ల హూతీలకే కాదు, హూతీలకు మద్దతుగా ఉన్న ఇరాన్ సంగతి కూడా చూస్తామని ట్రంప్ హెచ్చరించాడు. హెచ్చరించి దాడి చేసిన తర్వాత కూడా హూతీలు మళ్ళీ రెడ్ సీలో ఉన్న ద్వారా వెళ్ళేటువంటి అమెరికన్ వార్షిప్స్ పైన అటాక్ చేశారు ఆ ప్రాంతంలో. అంటే ఎంత ధైర్యంతో అటాక్ చేశారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇజ్రాయెల్ని ఎదుర్కోవడమే కాదు, ఇజ్రాయెల్ పై కూడా దాడి చేయడమే కాదు, అమెరికాపై కూడా దాడి చేశారు, అమెరికా వార్షిప్స్పై కూడా దాడి చేశారు. అంటే కారణం ఏంటి మరి? అసలు హూతీలపైన ఎందుకు అటాక్ చేశారు? అమెరికాకు తెలియదా? హూతీలు సౌదీ అరేబియా దాదాపు ఒక 8 ఏళ్ల పాటు 20,000 దాడులు చేయొచ్చు, అయినా హూతీలు అంతం చేయలేకపోయారు. అంతకుముందు ఏళ్ల తరబడి సివిల్ వార్ అంతం చేయలేకపోయారు. 6 యుద్ధాలు నడిపారు అక్కడ ఉన్న యెమెన్ పాలకులకు వ్యతిరేకంగా. తర్వాత ఇప్పటికీ కూడా హూతీలు సౌదీ అరేబియా దాడులు ఎదుర్కొంటూ అనేక రకాల సివిల్ వార్ని ఎదుర్కొంటూ కూడా నిలబడగలిగారు. ఇదంతా తెలిసి కూడా హూతీలపైన ఎందుకు అటాక్ చేశారు? కేవలం రెడ్ సీ ద్వారా పోయే తమ షిప్స్కు రక్షణ ఒకటే కాదు, ఒక లార్జర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్లో భాగంగా హూతీలపైన టార్గెట్ చేశారు. ఒక ఇమీడియట్ ఆబ్జెక్టివ్ డెఫినెట్గా రెడ్ సీ ద్వారా ప్రయాణం చేసే అమెరికన్ షిప్స్ పైన, ఇజ్రాయెల్ షిప్స్ పైన హూతీలు అటాక్ చేస్తున్నారు. గాజాలో ఉన్న పాలస్తీనీలకు మద్దతుగా, హమాస్కు మద్దతుగా వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ఆపడం మొదటి లక్ష్యం. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత
ఇప్పటి వరకు హూతీలు రెడ్ సీ పైన దాడే చేయలే. దాడి చేయకపోయినా అమెరికా అటాక్ చేసింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమెరికా అటాక్ చేశాక మళ్ళీ రెడ్ సీపై దాడి చేశారు. అంటే కొన్ని వారాల పాటు హూతీలు రెడ్ సీ పైన అటాక్ చేయలే. కారణం ఏంటంటే ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య సీజ్ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. అది ఈ మధ్యనే అగ్రిమెంట్ ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. కానీ కొన్ని వారాల పాటు ఈ అగ్రిమెంట్ నడిచింది. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. పాలస్తీనా ప్రిజనర్లను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇవి దఫాలుగా జరిగాయి కూడా. ఈ సమయంలో ఎక్కడా హూతీలు అటాక్ చేయలేదు రెడ్ సీ పైన. అయినా కూడా ట్రంప్ ఆదేశించాడు దాడి. కారణం ఏంటంటే రెడ్ సీలో పైన దాడులు మాత్రమే కాదు లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే ఇరాన్ ప్రాక్సీని, ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను బియాండ్ అ పాయింట్ బలహీనపరచాలి. ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఇరాన్ ప్రతిఘటన కూటమిలో హమాస్ ఉంటుంది, గాజాలోని, లెబనాన్లోని హిజ్బుల్లా ఉంటుంది, ఇరాక్లోని షియా మిలీషియా ఉంటుంది, అలాగే యమన్లోని హుతీలు. ఇరాన్కు అలాగే సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కాలంలో చూస్తే బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనమై అక్కడ HTS అంటే సున్నీ అరబ్ల నాయకత్వంలోని మిలిటరీ మాజీ అల్ఖైదా ఫైటర్స్ అధికారంలోకి వచ్చారు. ఇక మీకు హిజ్బుల్లా నాయకులు హసన్ నస్రుల్లా నుంచి మొదలుకొని సీనియర్ లీడర్షిప్ ఎలిమినేట్ అయింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకొని ప్రస్తుతం అక్కడ దాడులాగాయి. హమాస్ టాప్ లీడర్షిప్ మొత్తాన్ని ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. హమాస్ స్ట్రైకింగ్ కెపాసిటీ గణనీయంగా తగ్గింది. సో ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో కీలకమైన హిజ్బుల్లా, హమాస్ ఈ రెండు సంస్థలకు కూడా బాగా బలహీనపడ్డాయి. ఇక మిగిలింది హూతీ. మరి ఇక షియా మిలిషియా, ఇరాక్లో షియా మిలిషియా కంపారిటివ్లీ ఇంత స్ట్రాంగ్ పవర్ కాదు. అందువల్ల హమాస్, హిజ్బుల్లాతో పోల్చగలిగినటువంటి బలం ఉన్నది హూతీస్. అందువల్ల ఇరాక్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో కీలకమైన హిజ్బుల్లా దెబ్బతిన్నది, హమాస్ దెబ్బతిన్నది. మిత్రుడైన బషర్ అసద్ ప్రభుత్వం పతనమైంది కనుక ఇక ఇరాన్కు ఈ ప్రాంతంలో ఉన్న ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ హుతీలు కనుక ఇరాన్ టార్గెట్ చేయడంలో భాగంగా హూతీలను టార్గెట్ చేసింది అమెరికా. ఆ రకంగా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పైన కోలుకోని దెబ్బతీయాలన్నది ట్రంప్ రెండవ లక్ష్యం. ఇక మూడవ లక్ష్యం ఏంటి? ఇరాన్కు అమెరికా హెచ్చరిక జారీ చేసింది. మీరు వెంటనే ఒప్పందం కుదుర్చుకోవాలి, న్యూక్లియర్ డీల్, లేకపోతే మిలిటరీ యాక్షన్ తప్పదు అని ట్రంప్ హెచ్చరించాడు. ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలోనే ఇజ్రాయెల్కు సూచించాడు, మీరు వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయండి అని. సో అందువల్ల ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. మీరు గనక ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ ధిక్కరిస్తోంది, అసలు నువ్వు ఏం చేతనైతే చేసుకోపో అని చెప్పి ఇరాన్ నాయకుడు ఆయతల్లా ఖమేనీ, ఇరాన్ ప్రెసిడెంట్ చెప్పాడు. దీనిపై నేను సెపరేట్గా కూడా వీడియో చేశాను. చేతనైతే చెప్పుకోపో, అమెరికాకి ఇరాన్ హెచ్చరిక అని. సో ఇరాన్ అమెరికాల మధ్య ఈ కోల్డ్ వార్ నడుస్తుంది. ఇరాన్ పైన డైరెక్ట్ అటాక్ చేసడానికి అమెరికా ఇంకా వెనుకాడుతోంది. ఎందుకంటే ఇరాన్కు ఉన్నటువంటి మిలిటరీ స్ట్రెంగ్త్ కావచ్చు, ఇరాన్ న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్ అంటే అణ్వాయుధాల సామర్థ్యం ఉందేమో అని అనుమానం. సో దాదాపు అణ్వాయుధాలు తయారు చేయగలిగే స్థితిలో ఉంది. అంతేకాకుండా ఇస్లామిక్ ప్రపంచంలో చాలా బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కంట్రీ. సో ఇరాన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఆయిల్ ప్రొడ్యూసర్ కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా నేరుగా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ పైన తీవ్రమైన దాడికి సిద్ధపడడం లేదు. కానీ ఇరాన్కు ఒక హెచ్చరిక జారీ చేయాలి, అల్టిమేటం జారీ చేయాలి, ఇరాన్కు రుచి చూపాలి అంటే హూతీలకు రుచి చూపాలి. అందుకే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మీరు చూడండి, ఒక విలన్ను హీరో కొట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, మొదలు ఆ విలన్కు పక్కనే ఉన్న విలన్కు సపోర్టర్స్గా ఉన్న వాళ్ళందరినీ ఉతికారేస్తాడు. దాంతో విలన్ అవమానంతో ఊగిపోతుంటాడు, నా వాళ్ళని ఇంత ఘోరంగా కొడతావురా నీవు అని. అప్పుడు హీరో విలన్లు డైరెక్ట్గా సీన్లోకి వచ్చి కొట్టుకుంటారు. ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరని నేను తీర్మానించడం లేదు. కంపారిజన్ అలా చేయకండి.
కానీ సాధారణంగా మెథడ్ ఎలా ఉంటుంది అంటే ఇరాన్ అటాక్ చేయబోతున్నామని ఇండికేషన్ ఇవ్వటానికి, ఇరాన్ను బెదిరించటానికి ఇరాన్కు అత్యంత సన్నిహితమైన హూతీలను అమెరికా అటాక్ చేసింది. అమెరికా హూతీలను అటాక్ చేయడం ద్వారా ఒక సంకేతాన్ని ఇచ్చింది, చూడు నిన్ను కూడా ఇలాగే అటాక్ చేస్తామని. అందువల్ల ఇరాన్కు ఒక అల్టిమేటం ఇవ్వటానికి, ఇరాన్కు ఒక వార్నింగ్ ఇవ్వటానికి కూడా ట్రంప్ హూతీలపైన అటాక్కు ఆదేశించాడు. అయితే అర్థం కావాల్సింది ట్రంప్కి కూడా ఏంటంటే హూతీలకి ఇది కొత్త కాదు. వారు అఫ్కోర్స్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో హూతీలపైన పెద్ద అటాక్ చేయలేదు. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అమెరికాకు అల్ఖైదా, ఐసిస్ ప్రధాన శత్రువులుగా ఉండేవి. అందువల్ల అప్పుడు హూతీలు ఇంత పాపులర్ కాదు, అమెరికా హిట్ లిస్ట్లో పెద్దగా లేరు. కానీ సెకండ్ టర్మ్లో హూతీలే ప్రధాన టార్గెట్గా అమెరికా అటాక్ చేసింది. కానీ హూతీలకు ఇది కొత్త కాదు. అమెరికా మద్దతుతో సౌదీ అరేబియా 2015 నుంచి అటాక్ చేస్తూనే ఉంది హూతీలపైన. కానీ హూతీలు ఏమీ అంతం కాలేదు. పైగా సౌదీ అరేబియా ఆయిల్ ఫెసిలిటీ అయిన సౌదీ అరామ్కో పైన హూతీలు దాడి చేస్తే సౌదీ అరేబియాకు చెందిన 50% ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అదే కాదు, ఇప్పుడు అమెరికా హూతీలపైన అటాక్ చేయాలని బైడెన్ కాలం టైం నుంచి ఆలోచిస్తుంది. అంటే రెడ్ సీ పైన హూతీస్ అటాక్ చేస్తున్నప్పటి నుంచి అమెరికా ఆలోచిస్తుంది. కానీ సౌదీ అరేబియా అందుకు అంగీకరించలే. అంటే హూతీలకు ప్రధాన శత్రువు ఈ ప్రాంతంలో అమెరికాకు స్ట్రాటజిక్ అలై అయిన సౌదీ అరేబియా యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ హూతీస్ వద్దు అని సలహా ఇచ్చింది. ఎందుకంటే సౌదీ అరేబియాకు తెలుసు ఇలా దీని పర్యవసనాలు ఏంటివని. అందుకే సౌదీ అరేబియా ఒప్పుకోలేదు కనుక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దాడి చేయలేదు. ట్రంప్ ఎవరికి వినడు కదా. సో అందువల్ల ట్రంప్ అటాక్ చేశాడు. ఈ అటాక్ను సౌదీ అరేబియా సమర్థించలేదు. మీరు గమనించండి. సహజంగా తమ శత్రువైన హూతీలపైన ఈ అమెరికా తన మిత్రదేశం అటాక్ చేస్తే సౌదీ ఆనందపడాలి. కానీ ఎక్కడా సౌదీ అరేబియా హూతీలపై దాడిని సమర్థించకపోగా సౌదీ అరేబియా వివరణ ఇచ్చింది, అమెరికా జరిపిన ఈ దాడులకు మాకు సంబంధం లేదు, సౌదీ అరేబియా ఏ రకమైన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వలేదు అని సౌదీ అరేబియా క్లారిఫై చేసింది. కారణం ఏంటంటే హూతీలు ఎందుకు రెడ్ సీపై దాడులు చేస్తున్నారు? వాళ్ళ సంరక్షణ కొరకో వాళ్ళ సొంత ఎజెండాతో చేయడం లేదు. పాలస్తీనా కాజ్కు మద్దతుగా పాలస్తీనీలపైన ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ హూతీలు దాడులు చేస్తున్నారు. అందువల్ల ఇవాళ సౌదీ అరేబియా కూడా లోపల ఎలా ఉన్నా బయటికి పాలస్తీనా అంశానికి మద్దతుగా ఉంది. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య నార్మలైజేషన్ టాక్స్ ఆగిపోయాయి. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా ఇజ్రాయెల్తో సంబంధాల ప్రసక్తే లేదు అని సౌదీ అరేబియా ప్రకటించింది. అందువల్ల సౌదీ అరేబియా ఈ దశలో అమెరికా హూతీలపై దాడి చేస్తే ఇస్లామిక్ ప్రపంచంలో సౌదీ అరేబియా ఐసోలేట్ అవుతుంది. అది గమనించే సౌదీ అరేబియా సపోర్ట్ చేయడం లేదు అమెరికాను. అందువల్ల మీరు అలాంటప్పుడు హూతీలను ట్రంప్ అంతం చేయగలడా? ట్రంప్కి అర్థం కావాల్సింది కూడా హూతీలకు కేవలం ఇరానే మద్దతు ఇవ్వడం లేదు, ఒక రకంగా చైనా రష్యాలకు కూడా మద్దతు ఇస్తున్నట్లే. ఎందుకంటే ఇవాళ ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధించాక ఇరాన్ ఆయిల్లో 90% చైనానే కొంటుంది. మీకు అమెరికా రష్యా పైన ఆంక్షలు విధిస్తే రష్యన్ ఆయిల్ని ఇండియా చైనా కొన్నది. ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధిస్తే ఇండియా ఒప్పుకుంది. అప్పటి వరకు అమెరికా ఆంక్షలు విధించేంత వరకు ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్లో 10% ఇరాన్ నుంచి వచ్చేవి, చాలా చౌక, వాస్తవంగా చీపర్. కానీ అమెరికా ఒత్తిడి వల్ల మనం ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ జీరోకి తెచ్చుకున్నాం. అందువల్ల ఇవాళ ఇరాన్ అమ్మే ఆయిల్లో 90% చైనానే కొంటుంది. అంటే అర్థం ఏంటి? ఇరాన్ ఆయిల్ మనీతోనే హూతీలకు సపోర్ట్ చేస్తుంది, హమాస్కి సపోర్ట్ చేస్తుంది, హిజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది, ఇరాక్ మిలిషియాకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చైనా ఇరాన్ ఆయిల్ కొని ఇరాన్ ఫైనాన్షియల్గా ఇరాన్కు ఉపయోగపడుతోంది. ఇరాన్ తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నడపడానికి చైనా ఉపయోగపడుతోంది. ఈవెన్ రష్యాకు ఇరాన్కు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఇరాన్ రష్యాకు మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేసింది. అమెరికా శత్రు దేశాలైన నార్త్ కొరియా, ఇరాన్ స్పష్టంగా రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యాతో ఉన్నాయి. నార్త్ కొరియాకు చెందినైతే 10,000 మంది ఫైటర్లు కరస్క్ ప్రాంతంలో రష్యాకు సపోర్ట్గా ఉక్రెయిన్ పైన ఫైట్ చేసి
ఉక్రెయిన్ ఆక్రమించుకున్న రష్యన్ టెరిటరీలో 90% లిబరేట్ చేశారు. అందువల్ల ఇరాన్ కూడా రష్యాకు అనేక రకాల మిసైల్స్ని ఇచ్చింది. ఇప్పుడు కరస్క్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో ఇరానియన్ సప్లైడ్ మిసైల్స్ను ఫోర్సెస్ వాడుతున్న యుక్రెయిన్ పైన. అందువల్ల ఇరాన్కు రష్యాకు మద్దతు ఉంది. అందువల్ల ఇరాన్ హూతీ నెక్సెస్ అనేది కేవలం ఆ రెండింటి మధ్య కాదు, దీని వెనకాల చైనా రష్యా కూడా ఉంటుంది. అందువల్ల ట్రంప్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అంత సులభం కాదు సాధించడానికి. కానీ ఎందుకు ట్రంప్ చేస్తున్నాడంటే ఇరాన్ను బెదిరించి ఇరాన్ను చర్చలకు ఒప్పించి ఇరాన్తో ఒప్పందము బలవంతానైనా చేయించాలన్నది ట్రంప్ లక్ష్యం. అందుకొరకు ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇరాన్కు అత్యంత సన్నిహితమైన హూతీలను అటాక్ చేశారు. అందువల్ల ఇలా ట్రంప్ అమెరికా అటాక్ అని హూతీస్ వెనకాల కేవలం రెడ్ సీ రక్షించడమే కాదు, దే ద లార్జెస్ట్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ టు ఐసోలేట్ అండ్ కంటైన్ ఇరాన్.